కరుపు తెలుగులో వీరభద్రుడు. ఈ సినిమాలో సూర్య గారు ది కెరీర్ బెస్ట్ యాక్టింగ్ చూపించారు అంటూ ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా నిన్న రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే మార్నింగ్ నుంచి సినిమాని వాయిదాలు వేస్తూ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈవినింగ్ 6 o'clock నుంచి షోస్ పడడం జరిగింది. సో ఆ తర్వాత కూడా ఫ్యాన్స్ అందరు కూడా చూసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి రివ్యూలు వింటా ఉంటే అరే మనం కూడా సినిమా ఎప్పుడు చూద్దాము అనే ఒక ఆశ ఖచ్చితంగా కలుగుతుంది అంటూ వాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి సూర్య గారు ఈ సినిమా గురించి ప్రమోషన్స్లో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారు మనందరికీ తెలిసిందే. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా చాలా ఎమోషనల్గా ఉంటుంది అని చెప్పారు. అండ్ ఈ సినిమాలో సూర్య గారు క్యారెక్టర్ అనేది నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆయన ఒక న్యాయవాది క్యారెక్టర్ చేస్తూ ఉంటారు. అండ్ అణగారిన వర్గాలకు న్యాయం చేయడానికి ఆయన పనిచేస్తున్నటువంటి ఒక న్యాయవాదిలాగా ఇందులో చూపించడం అనేది, సో దానికి తోడు ఆయనకు దైవానుగ్రహం అంటే దైవశక్తి కూడా ఆయనలోకి వచ్చి ఏ విధంగా నిరూపిస్తుంది అనే దాని గురించి సినిమాలో ఉంటుందంటూ మనకు తెలుస్తుందన్నమాట. ఇంకా కంప్లీట్గా చెప్పుకుంటే అది స్పాయిలర్ కిందికి వస్తుంది. అండ్ సూర్య గారి యాక్టింగ్ విషయానికి వస్తే ఆయన ఈ సినిమాలోని కాదు ఏ సినిమాలో అయినా కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కంప్లీట్గా ట్రై చేస్తూ ఉంటారు. ఆయన పాత్ర ఏంటనేది ఆ పాత్రకి అనుగుణంగా, సో నార్మల్గా కొంతమంది హీరోలు మనం అందరు కాదు కొంతమంది హీరోలు ఎలాంటి పాత్ర వచ్చినా కూడా ఒకే రకంగా కనిపిస్తూ ఉంటారు. కానీ సూర్య గారు ఆ విధంగా కాకుండా అది ఎలాంటి పాత్ర కానీ మాస్ రోల్ కానీ క్లాస్ రోల్ కానీ హై వోల్ట్ ఒక యాక్షన్ సీన్ కానీ ఒక నార్మల్గా ఉన్నటువంటి పర్సన్ అంటే ఏ క్యారెక్టర్ అయినా కూడా తను అందులో ఒదిగిపోయి అరే ఈ క్యారెక్టర్ సూర్య మాత్రమే చేయగలడు ఇంకా ఎవ్వరు కూడా చేయలేరనే రేంజ్కి ఆయన యాక్టింగ్ లెవెల్స్ చూపిస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఈ యొక్క కరుపు సినిమాలో అంటే వీరభద్రుడు సినిమాలో కూడా అంతకు మించినటువంటి పర్ఫార్మెన్స్ చూపించారు. ఇప్పటి వరకు చేసినటువంటి అన్ని సినిమాలకెల్లా ది కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంది అంటూ ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చెప్తూ ఉన్నారు. సో స్టార్టింగ్ నుంచి కూడా ఈ సినిమా పైన చాలా భారీ అంచనాలు ఉన్నాయి. సో లాస్ట్ టైం వచ్చినటువంటి ఆ సినిమా కంగువా సినిమా మాత్రం ఇంకా అనుకున్న రేంజ్లో కాదు, అసలు అట్లీస్ట్ ఎక్కడ కూడా కనిపించని స్థాయిలో ఆ సినిమా పడిపోయిందన్నమాట. సో సూర్య గారి కెరీర్లో అసలు ఎప్పుడు కూడా చూడనటువంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీని ఎంచుకున్నప్పటికీ ఆ సినిమా మాత్రం జనాల్లోకి రాలేకపోయింది. ఇంకా సినిమా గురించి ఎవరు కూడా మాట్లాడడం కూడా మానేశారు. కానీ ఇప్పుడు ఈ వీరభద్రుడు సినిమాలో ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా అందరికి కూడా నచ్చుతుంది. ఇటు ఎమోషన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది, అదేవిధంగా ఎమోషన్స్ ముఖ్యంగా ఒక అణగారిన వర్గానికి న్యాయవాది ఏ విధంగా న్యాయం చేస్తాడో తనకు ఆ న్యాయవాదికి దైవం ఏ విధంగా సహాయం చేస్తున్న ఒక కాన్సెప్ట్ అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. సో దయచేసి మీరు ఎవరైనా సినిమా చూడకపోయి ఉంటే చూడండి, చూస్తే ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.